అందరికీ నమస్కారం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ట్వీట్ చేశారు. వైసీపీకి ఇది పెద్ద షాక్ అని చెప్పాలి, పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలో రావడానికి విజయసాయిరెడ్డి తెర వెనుక కూడా అనేక రాజకీయాలు చేశారని కూడా అందరికీ తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా జగన్ నమ్మిన బంటుగా కూడా విజయసాయిరెడ్డి గారిని చెప్పుకుంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత కూడా 1 year వరకు కూడా విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు జరిగినాయి అని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతిపక్షం మీద విమర్శలు చేయడంలో కూడా విజయసాయిరెడ్డి దిట్ట అని చెప్పుకోవచ్చు. అయితే కాలానుగుణంగా 2024 ఎన్నికల్లో ఆయన నెల్లూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేసి అక్కడ ఓడిపోవడంతో ఒక్కసారిగా డేలా పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కూడా విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారని కూడా ఆయన భయపడ్డట్టుగా కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. వైసీపీ నేతలను టార్గెట్ చేసి వారి మీద అక్రమ కేసులు, అదేవిధంగా వారిని ఇబ్బంది పాలు చేస్తున్న సందర్భంలో కూడా విజయసాయిరెడ్డి భయపడ్డా అని కూడా కొంతమంది ఆ కోణంలో కూడా ఈ మధ్య స్టోరీ బోర్డులు వేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రూలింగ్ టైంలో ఆయనకంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి విజయసాయిరెడ్డి లాస్ట్ లో ఏం ట్వీట్ చేశాడు అంటే, ఏ రాజకీయ పార్టీలో చేరటం లేదు, వేరే పదవులు కానీ ప్రయోజనాలు లేక డబ్బు ఆశించో రాజీనామా చేయట్లేదని కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఈ నిర్ణయం తనకు పూర్తిగా వ్యక్తిగతం అని, తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటానని కూడా ఆయన చెప్పడం జరిగింది. 3 దశాబ్దాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఆయన కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని అందించినటువంటి, మనోధైర్యాన్ని కల్పించినటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపాడు. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీతో రాజకీయంగా విభేదించి వారితోటి రాజకీయంగా శత్రుత్వం ఉందని కానీ, వ్యక్తిగత విభేదాలు కానీ, విమర్శలు కానీ, వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు ఏమి లేవని చెప్పి కూడా విజయసాయిరెడ్డి చెప్పడంతో రాష్ట్రం మొత్తం ఒకసారిగా ప్రత్యేకంగా వైసీపీకి ఇది గట్టి దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని దాదాపుగా రాజకీయ చైర్లో కూర్చోబెట్టడంలో విజయసాయిరెడ్డి సక్సెస్ అయ్యారని కూడా గతంలో మనం చెప్పుకుంటా వస్తా ఉన్నాం. అయితే విజయసాయిరెడ్డి రాజీనామా జగన్మోహన్ రెడ్డి కల్పించుకొని విజయసాయిరెడ్డికి సర్ది చెప్తారా, లేకపోతే మరేమన్నా కారణాలు ఉంటాయా? విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర గట్టిగా ఉందని కూడా కొంతమంది అయితే విమర్శిస్తూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డికి దగ్గర అయ్యారో ఆ రోజు నుంచే విజయసాయిరెడ్డి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారని కూడా కొంతమంది తెలియజేస్తా ఉన్నారు.